VS5 పంజాబీ ఫ్యామిలీ డాబా అండ్ రెస్టారెంట్. VS5 పంజాబీ ఫ్యామిలీ డాబా అండ్ రెస్టారెంట్. అయితే ఇక్కడ యాంబియన్స్ అయితే సూపర్గా ఉంటుందండి. సరేనా, కొత్తగా కానీ నా ఛానల్ కానీ మీరు విజిట్ చేస్తే కంపల్సరీ ఈ వీడియోని మొత్తం లాస్ట్ వీడియో వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అదేవిధంగా అంటే ఎవరైనా మన సబ్స్క్రైబర్లు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా సరే నా వీడియో చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా బెల్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా నేను పెట్టిన వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఫ్యూచర్లో మూవీ రేటింగ్ వీడియోస్ కూడా నేను ఎక్కువ చేసేదానికి ట్రై చేస్తాను. ఓకే బస్, థ్యాంక్స్ సపోర్టింగ్. తీసుకో. ప్రజెంట్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసాము. ఏంటిది, చికెన్ లెగ్ పీస్ ఫ్రై సాసి అంటే స్వీట్గా వస్తుంది. ఒక నిమిషం చూడండి. అదేవిధంగా నేను ఒక పీస్ వేసుకున్నాను. ప్రజెంట్ వేసుకురా, మావాడు ఒక పీస్ వేసుకున్నాడు. దీంట్లోకి ఏంటంటే చాలా రోజులు అయిందని చెప్పి అండాకేమో ఒకసారి చెప్పాము. అండాకేమో టేస్ట్ కూడా బాగుంటుంది. ప్రజెంట్ మనం చెప్పాలంటే ఈ రోటీలోకి అండాకేమా ప్లస్ దాని స్టార్టర్ కింద ఏంటంటే మనం చికెన్ ఫ్రై అనేది మనం యూజ్ చేస్తున్నాము. ఒకసారి వేసుకొని టేస్ట్ చూసి చెప్పు బాసాబాయ్. ఎలా ఉంది అండాకేమా? ఎక్సలెంట్గా ఉంది అండాకేమా. అండాకేమా కూడా బాగుంది. ఏమైనా VS5 అనేది టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది. ఈ VS5 డాబా యొక్క అడ్రస్ వచ్చి ఈ హైవేలోనే ఉంటుంది బ్రో. ఇది బాలాజీ నగర్ హైవేలో ఉంటుంది, మెయిన్ రోడ్లోనే. అందరూ ఒకసారి అన్నాకేమో ట్రై చేయండి, బాగుంది. నేనైతే మామూలుగా అయితే చెప్తాను, బట్ ఈరోజు ఏంటంటే అన్నాకేమో బాగుంది. ప్రజెంట్ అయితే స్టార్టింగ్ బేసిక్ ఐటమ్స్ స్టార్ట్ చేసాం ఈరోజు VS5 డాబాలో. సూపర్గా ఉంది టేస్ట్. డాబాలో కూడా నెల్లూరులో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేయాలి. ఏదైనా టేస్ట్ అయితే అదిరిపోయింది. మేము ఎప్పుడు వచ్చినా మామూలుగా లాలీపాప్ కర్రీ, లాలీపాప్ ఫ్రై ఇవి మాత్రం తింటే ఎప్పుడు అండాకేమో ట్రై చేయదా? నేనైతే ఫస్ట్ టైం తిన్నాను అండాకేమో ఇక్కడికి వచ్చి. నీకేమనిపిస్తుంది ఈరోజు టేస్ట్? ఇప్పుడైతే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది దగ్గర. నెల్లూరు ఫుడ్ బాగుంటుంది. నెల్లూరులో మ్యాక్సిమం ఎక్కడైనా ఫుడ్ బాగుంటుంది. నెల్లూరు ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. స్పైసీ పరంగా స్పైసీ ఉంటుంది. మనకి ఎంత కావాలంటే రెడీ చేసుకోవచ్చు. మనం ముందుగా కానీ చెప్తే వాళ్ళకి అంటే మనకి ఆర్డర్ తీసుకునే దానికి వస్తారు కదా, వాళ్ళకి మాకు ఈ టైప్లో ఉండాలి, స్వీట్గా ఉండాలి, లేదంటే స్పైసీగా ఉండాలి, లేదంటే హాట్గా, మనం ఏ టైప్ ఆఫ్ విధంగా చెప్పినా వాళ్ళు ఆ టైప్గా మనకు తీసుకొని రావడం అయితే చేస్తారు. లెగ్ పీస్ ఏమైనా ఉందా? లెగ్ పీస్ అయితే సూపర్. ఇదిగో నాది ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది, ముక్కల భాగం అయిపోయింది. మళ్ళీ ఇంకో పీస్ వేసుకుంటున్నాను. పీస్ అయితే ఎక్సలెంట్. మనం చూద్దాం లెగ్ పీస్. దగ్గర పెట్టి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్యూచర్లో మన ఛానల్ అనేది డెవలప్ అయితే మాత్రం సబ్స్క్రైబర్తో ఫుడ్ ప్లాన్ అనేది చేస్తాము. ఇది మాత్రం నేను మాటిస్తున్నాను, మిస్ అవ్వం. డెఫినెట్లీ అసలు మిస్ అవ్వం. ఎవరు కావాలంటే బెంగళూరు చెప్పినా కానీ తీసుకొస్తాం. నేనైతే పక్కనే ఉంటాయి ఎప్పుడైతే 24 ప్రజెంట్ ఏంటంటే బెంగళూరులో ఉన్నాను. ఆ టైంకి నేను ఖచ్చితంగా వస్తాను. సబ్స్క్రైబర్లు కొట్టిన తర్వాత భయంకరంగా ఉండదు ట్రీట్ రకాలకి. ఎందుకంటే మనది ఇంకా మోనిటైజేషన్ కూడా జరగలేదు, అమౌంట్ అనేది కూడా ఇంకా కరెక్ట్గా రాలేదు కాబట్టి మనకి
ఈ కర్రీస్ ప్రైస్ విషయానికి వస్తే ఇది లాలీపాప్ ఫ్రై అండి. ఇది స్టార్టర్ కిందకి వెళ్తుంది. ఈ స్టార్టర్ లాలీపాప్ స్టార్టర్ యొక్క ప్రైస్ వచ్చి మనకి 290 రూపీస్ చూపిస్తుంది. అదేవిధంగా చూశారు కదా అండా కీమా, దీన్ని ఎగ్ కీమా అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసింది. దీని ప్రైస్ వచ్చి మనకి 140 రూపీస్గా చూపించడం జరిగింది. అయితే ఈ రోజు తీసుకున్న మన 2 ఐటమ్స్ అయితే మనకు వర్త్ అనిపించడం జరిగింది, చాలా వర్త్. మీరు కంపల్సరీ ఈ రెస్టారెంట్కి అయితే, డాబా రెస్టారెంట్కి అయితే కంపల్సరీ విజిట్ చేయాల్సిందే. టేస్ట్ని ఒకసారి మీరు మీ ఫ్యామిలీ మెంబర్తో విజిట్ చేస్తే, అంటే చాలా వీడియోస్లో ఏంటంటే టేస్ట్ బాగా అయిపోయినా కానీ బాగుందని చెప్తున్నారు. మనం ఏంటంటే మనకి జెన్యూన్ రివ్యూ అనేది ఇస్తున్నాం. టేస్ట్ బాగా బాగలేదని చెప్తాను నేను. అవి ఎవరు చూశారు కదా, ఇది చికెన్ బోన్లెస్ ఎగ్ కోటింగ్. మామూలుగా అయితే చికెన్ ఎగ్ కోటింగ్ లాలీపాప్ చూస్తుంటాం మనం. లాలీపాప్ ఎగ్ కోటింగ్ అంటారు మామూలుగా. అది ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని మేము బోన్లెస్ ఎగ్ కోటింగ్ అనేది అడగడం జరిగింది. ఇది ఏ విధంగా వస్తుందంటే, ఒకరంత చికెన్ని, మన చికెన్ పకోడా ఉంటుంది కదా, చికెన్ 65 అలాంటిది, దాన్ని ఎగ్తో కోటింగ్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే లాలీపాప్ ఎగ్ కోటింగ్ వచ్చి మనకి 290 రూపీస్ అలా పడుతుంది. ఇది చికెన్ బోన్లెస్ ఎగ్ కోటింగ్ వచ్చి మనకి 300 రూపీస్ చూపిస్తున్నారు. ఇది BS5లో. టేస్ట్ ఏ విధంగా ఒకసారి మా ఊరు చెప్తాడు, ఒకసారి చెక్ చేయండి టేస్ట్ ఏ విధంగా. ఎట్టున్నా పర్లేదా? అయినా కూడా కొంచెం హాట్ ఎక్కువ ఉంటుంది నోట్లో. ఇప్పుడు మనం ఇది తిన్నాం కాబట్టి కోటింగ్ కాబట్టి కొంచెం హాట్గా అనిపిస్తుంది. బాగా హాట్గానే ఉంటుంది. అంటే డబుల్ బాయిల్ కదా, టేబుల్ బాయిల్ మీద చాలా ఒకసారి చికెన్ బాయిల్ చేసి ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే మళ్ళీ దాంట్లో ఈ ఎగ్తో మళ్ళీ ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం హెవీగా ఉంటుంది, హాట్గానే ఉంటుంది. దీన్ని మనం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాము లోపల ఏ విధంగా ఉంటుందో. మామూలు లోపల చికెన్ ఉంటుంది. అది వేరే డాబాల్లో ఏం చేస్తారంటే, అదే ఆల్రెడీ వాళ్ళు చికెన్ పకోడాకి అంటే చికెన్ 65కి తీసి పెట్టిన పీసుల్ని ఎగ్ కోటింగ్లో చేసి ఇస్తుంటారు. వీళ్ళు అలాగ చేయరండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెష్ చికెన్ని తీసుకొని దాన్ని బాయిల్ చేసి, అంటే నూనెలో బాయిల్ చేసి, దాని తర్వాత ఏంటంటే దీన్ని ఎగ్ కోటింగ్ ఎగ్గు ఉంటుంది కదా, దాంట్లో మిక్స్ చేసి వీళ్ళు వేయించి తీసుకురావడం జరుగుతుంది. మామూలుగా వేరే వాటిలో ఏంటంటే రెడ్ కలర్లో వస్తుంది, మీకు 65 ఆర్ పకోడా విధంగా వస్తుంది. టేస్ట్ అయితే మామిడి బాగుందని చెప్పడం జరిగింది. నేను ఒకసారి ట్రై చేస్తాను. ఎక్కువ టేస్ట్ పర్లేదు, చాలా బాగుంది. దాని దీంట్లోకి ఏంటంటే సాస్ ఉంటే బెటర్. సరే దాన్ని తీసుకొని సాస్ తీసుకుంటాను. సాస్లో టేస్ట్ ఏ విధంగా పిలిచాను. నీకే విధంగా అనిపిస్తుంది? నాకైతే సాస్ లేకపోయినా తినేస్తాను. నువ్వు తినేస్తావు? నాకు అలవాటే కాబట్టి ఇబ్బందిగా ఉండదు. బాగుంది, టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది. 300కి వర్త్ అవుతుంది. అది 300 అయితే వర్త్. అంతకుమించి ఎక్కువ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం కూడా పెట్టలేము. దీనికైతే మనం అంతకన్నా ఎక్కువ అయితే పెట్టడం అనవసరం. టేస్ట్ అయితే పర్లేదు, చాలా బాగుంది. వ్యూవర్స్, మనం సాస్ అయితే తెప్పియడం జరిగింది. ఒకసారి టేస్ట్ చేసి సాస్లో ఐటమ్ సాస్లో బాగుంది. అవును, సాస్లో బాగుంటుంది అని చెప్పి నేను అదే అనుకున్నాను. అదే మా వాడు కూడా అదే మాట చెప్తున్నాను, సాస్ అయితే బాగుందని చెప్పి. నేను ఒకసారి ట్రై చేస్తాను. ఇందులో సాస్లో అయితే ఖచ్చితంగా అయ్యింది. వేరే లెవెల్ KFC తిన్న ఫ్లేవర్ అనేది మనకు కలుగుతుంది. KFC ఫ్లేవర్ కనుకోతుంది, హైలైట్ ఉంది. KFC కన్నా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రయల్ చేయాల్సిన ప్రోడక్ట్. వర్త్ వర్మ వర్త్ టేస్ట్ అనేది. ఫైనల్గా అయితే మేమైతే అన్నీ ఎండ్ చేసేసాము, మొత్తం కంప్లీటెడ్. ఫైనల్గా మనం దేంతో ఎండ్ చేస్తాం?
వయసు అయిపోయిందా డానీ బాయ్కి వయసు అయిపోయింది అది డానీ బాయ్ అన్నింటిలోకి ఇది ఇంకా సూపర్ సూపర్ సూపర్. ఈరోజు మనం ఆర్డర్ ఇచ్చిన 4 ఐటమ్ వైలెటా సూపర్ అండి. వర్త వర్మ వర్త ఇంకోటి తాగాలనిపిస్తుంది. అవును చూకొత్తం కష్టపడ్డాడు 2 ఏళ్ళు పెట్టి మన సింగిల్ ఫింగర్. ఎలా ఉంది టేస్ట్? హైలైట్ టేస్ట్ గ్రేప్ గోలీ సోడా ఐడియా ఉంది కదా. అయితే ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న వాటిల్లోకి కూల్ డ్రింక్స్లోకి గోలీ సోడా హైలైట్ ఉంది. నెల్లూరు సైడ్ అయితే బీభత్సం. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఎక్కువ ఏరియాలకి. మాకు ఇక్కడ 50 to 25 రూపీస్ లోపలే దొరుకుతుంది ఇది మామూలుగా నేను హైదరాబాద్లో చెక్ చేస్తే 50 రూపీస్ 40 రూపీస్ ఆ విధంగా ఉంది. మాకు ఇక్కడ 15 నుంచి 25 రూపాయలు మాత్రమే గోలీ సోడా ఉంటుంది మాకు ఇక్కడ. అదేవిధంగా దీని బిల్లు ఎంత అయితే చెప్తాను సార్. బిల్లు చూడండి ఈరోజు మా బిల్లు ఎంతరా 971. 971. దీంట్లో తీసుకున్న ఐటమ్స్ వచ్చి లాలీపాప్ ఫ్రై తీసుకున్నాము, ఎగ్ కీమా తీసుకున్నాము, రోటీ 10 రోటీ తీసుకున్నాము, వాటర్ బాటిల్ 1 లీటర్, చికెన్ బోన్లెస్ ఎగ్ కోటింగ్ తీసుకున్నాము. లాలీపాప్ ప్రైస్ వచ్చి 290 రూపీస్, ఎగ్ కీమా ప్రైస్ వచ్చి 150 రూపీస్, రోటీ ఒక్కొక్క రోటీ వచ్చి 12 రూపీస్. మనం 10 రోటీస్ తీసుకున్నాం, మొత్తం 120 రూపీస్ అయింది. వాటర్ బాటిల్ 1 లీటర్ 25 రూపీస్ మనకు పడడం జరిగింది. చికెన్ బోన్లెస్ ఎగ్ కోటింగ్ అనేది మాత్రం 300 రూపీస్ పడుతుంది. గోలీ సోడా ఈచ్ వన్ కాస్ట్ నేను చెప్పాను కదా 20 రూపీస్, 20 రూపాయలు బిల్లు బాగా. 971 రూపీస్. వర్త్ వర్మ వర్త్. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఫుల్ అమేజింగ్ టేస్ట్. సర్వింగ్ అయితే ఇంకా బాగుంటుంది. చాలా అంటే హంబుల్గా ఉంటారు సర్వర్స్. ఎటువంటి ఇబ్బంది అనేది మనకు ఉండదు. పాపం చాలా మంచి వ్యక్తులు. మీరు బయట రెస్టారెంట్లో చూసుకుంటారు కదా, కొంచెం లేట్ అవుతుంది తెచ్చిచ్చేదానికి. చాలా స్పీడ్గా ఉంటుంది సర్వింగ్ అనేది. మంచి గుడ్ సర్వీస్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టేస్ట్ అయితే అమేజింగ్. మీరైతే మర్చిపోవద్దు BS5 టేస్ట్కి నెంబర్ 1 బ్రాండ్ అనుకోండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి కంటెంట్ నేను ప్రొవైడ్ చేసేదానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎంత బాగా సర్వీస్ ఫింగర్ పోదా. ఈ రెస్టారెంట్కి అయితే మనకి ఫెసిలిటీస్ తిన్న వెంటనే బయటికి పోయి కూడా కడుక్కోవాలి. ఎక్కడే మనకి వాళ్ళు వాటర్ తెచ్చేస్తారు, కడుక్కుంటా ఉన్నాం. అడుగు వెళ్ళిపోవడం, బిల్లు కట్టేయడం, వెళ్ళిపోవడం. ఎంతైనా వర్త్ కదా, వర్త్ నువ్వు ఫుడ్కి ఏ విధంగా రేటింగ్ ఇస్తావు ఈ BS5 పంజాబీ ఫ్యామిలీ డాబాకి? నేనైతే 4.7 ఇస్తాను. 5కి 4.7 దాకా ఇస్తావు. సో నేనైతే ఈ ఫుడ్కి ఇచ్చే రివ్యూ వచ్చి 4.5 ఇస్తాను. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే ఈరోజు. 5 out of 4.5 మొత్తం ఫైనల్గా అయితే మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు మన ఐటమ్స్. ఏం లేవు. చైన్ నీ కాడేవాళ్ళ